सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रीमद्भागवत आद्य पद्यम जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् మొదలుగా సత్యం పరం ధీమహి. ఈ శ్లోకానికి వంశీధరాచార్యుల వారు 100 వ్యాఖ్యానాలు రాశారు. ఒకటి కాదు, రెండు కాదు. అలాగే వారి మరొక రచనలో ఈ ఒక్క శ్లోకంతో మహాభాగవతంలోని ప్రతి అంశాన్ని నిరూపించారు. మన సంప్రదాయ గ్రంథముల యొక్క వైశిష్ట్యము ఔన్నత్యం అలాంటిది. మొదటి శ్లోకం అర్థమైనా సరిపోతుంది, ఆ గ్రంథ సారాంశమంతా ప్రబోధింపబడుతుంది దాంట్లో. అలాగే ఈ మహాభారతాన్ని ప్రారంభిస్తూ స్మరించినటువంటి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్, ఈ శ్లోకం కూడా అటువంటి స్వరూపాన్ని కలిగింది. ఈ ఒక్క శ్లోకం అర్థమైనా సరే మహాభారత తాత్పర్యం అవగతమవుతుంది. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకొని మరొక సంప్రదాయబద్ధమైనటువంటి శిష్టాచార అనురూపమైనటువంటి ఒక విశేషాన్ని చూసి మన అధ్యయనాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. సంప్రదాయబద్ధమైనటువంటి రచనలు ఏవైనా సరే ప్రారంభంలోనే 4 విషయాలను ప్రస్తావించవలసి ఉంటుంది. ఇటువంటి అంశాలు ఏ గ్రంథంలో ఉన్నా అది సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నదని చెప్పకనే చెప్పవచ్చు. ఆ 4 అంశముల దర్శన మాత్రము చేత గ్రంథము యొక్క సారాంశము సువిదితమవుతుంది. ఏమిటా 4 అంశాలు? అనుబంధ చతుష్టయం. అనుబంధ చతుష్టయం ఇదే ఆ 4 అంశాలు. సో ఏ శాస్త్రమైనా సరే ప్రారంభమయ్యే ముందే ప్రారంభంలోనే 4 విషయాలను స్పష్టంగా చెప్పి తీరవలసినదే. ఆ 4 విషయాలను తెలుసుకున్న తర్వాత ఒకడు వాడికి అవసరం అనిపిస్తే గ్రంథంలోనికి వెళ్తాడు, నాకు అక్కర్లేదులే అని అనిపిస్తే ఆ గ్రంథానికి అక్కడే స్వస్తి చెప్తాడు. ఆ అనుబంధ చతుష్టయం ఏమిటి? అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అని చెప్పబడింది. అధికారి, ఈ గ్రంథాన్ని చదవడానికి ఎవడు అధికారి? విషయము, ఈ గ్రంథంలో ఆద్యంతములలో చర్చింపబడుతున్నటువంటి విషయం ఏమిటి? అలాగే సంబంధము, గ్రంథానికి ఉన్న పేరుకు అందులో ప్రతిపాదింపబడుతున్నటువంటి ప్రబోధింపబడుతున్నటువంటి విషయానికి ఏమి సంబంధము? 4వది, ఇటువంటి ప్రబోధమును అనుసరిస్తే కలిగే ప్రయోజనమేమిటి? ఈ 4 సాధకుడికి తెలిసి ఉండాలి. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము. మహాభారతం విషయంలో ఈ 4 అంశముల యొక్క దర్శనాన్ని ఈ శ్లోకం మనకు కలిగిస్తుంది. ఈ మహాభారత అధ్యయనానికి, మహాభారత శ్రవణానికి ఎవడు అధికారి? క్వాలిఫికేషన్ లేకుండా ఊరికే అధ్యయనం చేస్తానన్నా అది ఆద్యంతము కొనసాగదు. ఒకవేళ చదివినా ఏం అర్థం కాదు. ప్రతి అంశానికి ఒక అధికారం కావాలి, క్వాలిఫికేషన్స్ కావాలి. ఆ క్వాలిఫికేషన్స్ అనేవి సాధారణమైన క్వాలిఫికేషన్ దగ్గర ప్రారంభిస్తే ప్రత్యేకంగా విశేషమైన క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. అలా క్వాలిఫికేషన్ లేకుండా ఏ పని ప్రారంభింపబడదు. మహాభారతానికి ఎవడు యోగ్యుడు, ఎవడు అధికారి, ఎవడికి మహాభారతం తన సందేశాన్ని సవివరణముగా వినిపించగలుగుతుంది? మీరు శ్లోకాన్ని చూస్తే నరోత్తమం నరం అనే పదముల ద్వారా అధికారిని సూచించారు. ఎవడైతే ఉత్తమమైనటువంటి జీవన విధానమును అనుసరిస్తూ ఉంటాడో, ఒక మాటలో ఎవడు ధర్మానికి అనుకూలంగా తన ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటాడో అటువంటి నరుడు, జ్ఞానోన్ముఖుడైనటువంటి నరుడు, ధర్మ అవలంబి అయినటువంటి నరుడు భాగవత శ్రవణానికి అర్హుడు. అంటే మిగతా వాళ్లకు వినే యోగ్యత లేదా? కాదు, అందరూ వినవచ్చును.
కానీ ఇలాంటి వాడికి భాగవతం అత్యంత స్పష్టంగా బోధింపబడుతుంది. భాగవతం లోతుగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళు వింటారు, ఎంతో కొంత అర్థమవుతుంది, చాలా భాగం అర్థం అవ్వదు. ఈ అయోమయంలోనే ఆ శ్రవణం గడిచిపోతుంది. కాబట్టి మన బాధ్యత ఏమిటి? నరులలో ఉత్తములుగా తయారయ్యే ప్రయత్నం చేసి శ్రీమన్మహాభారత శ్రవణ యోగ్యతను సంపాదించుకోవాలి. నరోత్తమం నరం ఇది. ఆ తర్వాత విషయము, మహాభారతం ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి, ఈ గ్రంథములో ఉన్న కంటెంట్ ఏమిటి? తతో జయముదీరయేత్. ఈ గ్రంథము యొక్క కంటెంట్ విజయము. జీవితంలో విజయాన్ని సాధించేందుకు కావలసినటువంటి ఉపదేశముల యొక్క సమగ్ర స్వరూపం ఈ గ్రంథములోని కంటెంట్. అంతేగాని ఈ గ్రంథంలో ఎవరి కథలో ఉన్నాయి అన్నట్లుగా స్వీకరించకూడదు. ఆ కథలు, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు వీటన్నింటి ద్వారా స్థాపింపబడుతున్నటువంటిది, దృఢపరచబడుతున్నటువంటిది ఒకే అంశం. అది జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలి. ఇది గ్రంథములోని విషయం. సో జయము కావాలనుకున్న వారెవరైనా ఈ గ్రంథాన్ని ఆశ్రయించవచ్చు. జీవితంలో జయం వద్దని ఎవరనుకుంటారు? రాజ్య సంబంధమైన జయం, ఇన్స్టిట్యూషనల్ జయం, వాట్ నాట్, మనస్సు మీద జయం, వాక్కు మీద జయం, ఇలా జీవితంలో ఏ ఏ క్షేత్రముల యందు జయము యొక్క ఆపేక్ష ఉన్నదో వాటన్నింటినీ సవివరణముగా బోధిస్తున్నది ఈ మహాభారతం. కాబట్టి మహాభారత విషయము జయము. ఆ తరువాత సంబంధము. గ్రంథములోని విషయానికి గ్రంథానికి పెట్టబడిన పేరుకు సంబంధం ఏమిటి? ఈ గ్రంథం పేరేమిటి? జయం. తతో జయముదీరయేత్ అన్నారు. మహాభారతం అని తర్వాత చెప్పుకున్నాం. మహాభారతం అనే పేరు దేవతలు పెట్టారు. మహత్వాత్ భారవత్వాచ్చ ఇది. మహత్వము భారవత్వము కలిగి ఉండడం చేత ఈ గ్రంథానికి మహాభారతం అని పేరు ఉండుగాక అన్నట్లుగా దేవతలు ఆశీర్వదించారు, పెద్దలు అలా అంగీకరించారు. కానీ దీనికి ఉన్నటువంటి నిజమైన పేరు, మొదటి పేరు జయం. సంబంధము కూడా నిర్మితమైపోయింది. పేరుకు తగిన పుస్తకం, విషయానికి తగిన పేరు. కాబట్టి మహాభారత గ్రంథము యొక్క మొదటి పేరైన జయము అనే పదమును వింటూనే నా జీవితానికి జయము సాధించేందుకు గాను, నా జీవితంలో జయమును పొందేందుకు గాను ఈ మహాభారతము నాకు సహాయపడబోతోంది అనే విషయం ద్యోతకమవుతున్నది. ఆ తర్వాత చిట్ట చివరికి ప్రయోజనం. ఇది 4వ అంశం. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశాక నాకు లభించబోయేటువంటి ప్రయోజనం ఏమిటి? కొంతమంది అంటారు, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా పనిచేయాలి, కానీ ప్రయోజనాన్ని ఆశించి చేస్తే అదేమి గొప్ప పని, అదేమి ఆధ్యాత్మిక పని అంటారు. ఇది భారతీయ సిద్ధాంతము కాదు. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవ్వరూ ఏ పని ఎప్పుడు ఏ కాలంలోనూ చేయలేరు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. కాబట్టి ప్రయోజనాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రయోజనం ఎంత బాగా తెలుస్తుందో గ్రంథము మీద శ్రద్ధ అంతగా ఉత్పన్నమవుతుంది. సమర్పణ అంటే ఊరికే పైపైన వ్యవహారం కాదు, అలా జన్మించేటువంటిది కాదు అది. కాబట్టి గ్రంథము యొక్క ప్రయోజనం ఎంతగా తెలిస్తే, మన హృదయంలో ఎంతగా నిలబడితే అంతగా మన మనస్సు గ్రంథ అధ్యయనమునకు సమర్పితమవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి మన శాస్త్ర గ్రంథములన్నీ ప్రయోజనాన్ని కూడా చెప్పాయి. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే సకల పురుషార్థ ప్రాప్తి కలుగుతుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటువంటి పురుషార్థములు ఈ గ్రంథము అధ్యయనం చేసిన వాడి వెనక నడుస్తాయి. వాడు వాటి వెనక పడక్కర్లేదు, వాటి వెనక పడి పరితపించవలసినటువంటి అవసరం లేదు. ఈ పురుషార్థములన్నీ అనాయాచితముగా, సునాయాసముగా మహాభారత గ్రంథ శ్రవణము చేసిన వాడికి లభిస్తాయి. పరమ పురుషార్థమైన మోక్షము సైతం సులభమవుతుంది. దానినే నారాయణ శబ్దము చేత సూచించారు. నారాయణ ప్రాప్తి అంటే మోక్ష ప్రాప్తి. మోక్షము పర్యంతము ఏదేది మానవ జీవితానికి కావాలో అవన్నీ లభిస్తాయి. జ్ఞానము, పురుషార్థ ప్రాప్తి, పరమ పురుషార్థమైన మోక్ష ప్రాప్తి ఈ మహాభారతము యొక్క ప్రయోజనం. ఈ విధంగా మొదటి శ్లోకంలోనే 4 అంశాలకు సంబంధించినటువంటి సమ్యక్ వివరణము పూర్తి అయినది. ఇప్పుడు మనం
మహాభారత కథలోకి మెల్లిగా వెళ్దాం. ఎలా ఇది ప్రారంభమైందో తెలుసుకుందాం. లోమహర్షణ పుత్ర ఉగ్రశ్రవ సౌతి పౌరాణికో నైమిషారణ్యే శౌనకస్య కులపతే 12 వార్షికే సత్రే సుఖాసీనానభ్యగచ్చత్ బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్ వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః. పూర్వం నైమిషారణ్యం అనేటువంటి దివ్యక్షేత్రంలో శౌనకుడు అనేటువంటి మహావిద్యాసంపన్నుడైనటువంటి ఒక మహర్షి 12 సంవత్సరముల పాటు ఒక సత్రమును నిర్వహిస్తున్నాడు. సత్రము అంటే మహా విస్తారమైనటువంటి ఒక కర్మకాండ, ఒక విశేషమైనటువంటి వైదిక అనుష్ఠానం. వేదము యందు చెప్పబడినటువంటి కర్మకాండ ఎంతో పెద్దది. అందులో కొన్నింటిని స్వీకరించిన వారలై శ్రద్ధతో అనుష్ఠించేటువంటి వ్యవస్థ ఏదున్నదో అది సత్రము. 12 సంవత్సరముల దీక్షతో శౌనకుడు అనేటువంటి మహాత్ముడు నైమిషారణ్యంలో ఈ సత్రమును నిర్వహిస్తున్నాడు. శౌనకస్య కులపతే ఇతి. ఈ శౌనకుడు సాధారణమైన వాడు కాదు, కులపతి. అసలు కులపతి అంటే ఎవరు? ఎవరిని అనవచ్చును? ఎవరైతే 10,000 మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారో వారికి అవసరమైనటువంటి వసతిని, అన్యమైన సౌకర్యములను ఎలాంటి రుసుము తీసుకోకుండా కల్పిస్తారో, ఎవరు వారికి తగినటువంటి విద్యా ప్రదానము చేస్తారో అటువంటి విద్యాసంపన్నుడైనటువంటి ఆచార్యుడికి కులపతి అని పేరు. కులము అంటే పెద్ద సమూహము అని అర్థం, ఒక గుంపు. సో వీరు ఎక్కడికి వెళ్ళినా అంతమంది ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి కులపతి అయినాడు ఈయన. సో శౌనకుడు అటువంటి ధర్మాత్ముడు. సో అటువంటి కులపతి అయినటువంటి శౌనకుడు నిర్వహిస్తున్నటువంటి 12 సంవత్సరముల సత్రమునకు ఒకరోజు లోమహర్షణుడి పుత్రుడైన ఉగ్రశ్రవుడు అనేటువంటి పౌరాణికుడు వచ్చాడు. ఈ పౌరాణికుడికి సౌతి అని ప్రసిద్ధ నామం ఉన్నది. ఈయన సూత మహర్షి వంశంలో జన్మించాడు కాబట్టి సౌతిగా ప్రసిద్ధుడు. లోమహర్షణ మహర్షి యొక్క పుత్రుడు. లోమహర్షణ పుత్ర సౌతి ఉగ్రశ్రవ పౌరాణిక నైమిషారణ్యే శౌనకస్య కులపతే 12 వార్షికే సత్రే. ఆయన ఎప్పుడైతే ఆ సత్రంలోకి ప్రవేశించాడో అక్కడ ఉన్నటువంటి వారందరూ చాలా సంతోషించారు ఆయన్ని చూస్తూనే. ఆయన ప్రజెన్స్ అందరినీ ఆకర్షిస్తోంది. పౌరాణికులు అలా ఉంటారు. పౌరాణికుల్లో కూడా ఒక వర్చస్సు ఉంటుంది. పురాణములను చెప్పి 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 అటువంటి విలువలతో కూడినటువంటి ఒక మనస్తత్వం వారికి తయారవుతుంది కాబట్టి తదనురూపమైనటువంటి ఒక వర్చస్సు ఉంటుంది. సుఖాసీనానభ్యగచ్చత్ బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్ వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః. అక్కడ కూర్చున్న వారందరికీ ఈ సౌతి హృదయపూర్వకంగా నమస్కారం చేసిన వాడై వారందరి తపస్సును మనస్సులో చాలా భావన చేసుకుంటూ వినయముతో వారందరికీ నమస్కరించాడు. ఈ సత్రములో జరిగేటువంటి ఒక విశేషం ఏంటంటే కేవల ద్రవ్యయజ్ఞమే కాకుండా జ్ఞానయజ్ఞం కూడా నడుస్తుంది. ఇది సత్రములో విశేషం. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి అక్కడ మధ్యలో విరామము కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఉదయం కార్యక్రమం, మళ్ళా సాయంకాలం కార్యక్రమం, మళ్ళా రాత్రి ఏదైనా కార్యక్రమం ఉంటే ఉండవచ్చును. మధ్యాహ్నం కొంత విరామం, మళ్ళా సాయంకాలం కొంత విరామం, ఇలా అక్కడక్కడ విరామం ఉంటుంది. అయితే విరామము అని గనక విరామాన్ని ఇచ్చేస్తే ఆ విరామము వికల్పముగా కూడా తయారవ్వవచ్చు. విశ్రాంతికి కేటాయింపబడినటువంటి సమయంలో విక్షేపములు కూడా రావచ్చు, విక్షిప్తతలు కూడా రావచ్చు. మరి ఇన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా నిర్వహించవలసినటువంటి సత్రము యందు మానసిక విక్షేపములు వస్తే శ్రద్ధ ఎలా ఉంటుంది? కాబట్టి అటువంటి సత్రము యందు పాల్గొన్నటువంటి సదస్యులందరికీ శ్రద్ధ దినదిన ప్రవర్ధమానమయ్యే రీతిలో ప్రోత్సాహాన్ని అందించేందుకు గాను అక్కడ జ్ఞానయజ్ఞం జరుగుతుంది. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి? అక్కడ అధ్యయనము చేయడం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం
అన్నట్లుగా శాస్త్రమును అధ్యయనం చేయడం. సత్రము కొంతకాలం జరుగుతుంది కాబట్టి, కొన్ని సంవత్సరములు జరుగుతుంది కాబట్టి అదృష్టవశాన అక్కడ బహుశాస్త్ర అధ్యయనం జరుగుతుంది. అంటే అనేకమైన శాస్త్రాలు బోధింపబడతాయి. ఇన్ఫ్యాక్ట్ మీ 18 పురాణాలు అలా వచ్చినవే. అలాగే బహు విస్తారమైనటువంటి అన్యశాస్త్రములు కూడా ఆయా సత్రముల యందు బోధింపబడినవే. అందుకోసం పౌరాణికులు, వేదాంతులు, మహాత్ములు వీరందరూ అటువంటి సత్రములకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సదస్యులందరికీ జ్ఞాన ప్రబోధం చేసేవారు. కాబట్టి సత్రములో అనివార్యంగా జ్ఞానయజ్ఞం జరుగుతుంది. బహుశాస్త్ర శ్రవణానికి ఆస్కారం ఇచ్చేటువంటి సత్రం ఇది అయి ఉండడం చేత సూత మహర్షి వంశీయుడైనటువంటి ఉగ్రశ్రవుడు ఈ సత్రానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏదైనా పురాణమును వినిపించవచ్చును, అలాగే ఇక్కడ ఉన్న మహాత్ములందరినీ దర్శించవచ్చును, ఈ క్రతువులో పాలు పంచుకోవచ్చును అనే భావనతో ఆయన అక్కడికి వచ్చాడు. తమాశ్రమమను ప్రాప్తం నైమిషారణ్యవాసినాం చిత్రాశ్రోతుం కథాస్తత్ర పరివవ్రుస్తపస్వినః. అక్కడ కూర్చున్నటువంటి తపస్సులందరికీ ఎవరైనా కొత్తవాడు వస్తే చాలు ఉత్సాహం వచ్చేది. ఎప్పుడైతే సౌతి అక్కడికి వచ్చాడో ఆయనను చూస్తూనే మనం రకరకాల కథలను వినవచ్చును, చిత్రాతి చిత్రములైనటువంటి అర్థములను కలిగినటువంటి కథలను ఈయన మనకు చెప్తాడు అనే భావనతో తపస్సులందరూ ఆయన చుట్టూ చేరారు. ఎవరికైనా అంతే అండి, కథలు చెప్పేవాళ్ళంటే చాలా ఆసక్తి ఉంటుంది. కథల రూపంలో చెప్పబడినప్పుడు ఉపదేశానికి ఒక కొత్త సౌందర్యం వస్తుంది. కొన్నిసార్లు ఉపదేశాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పవలసి ఉంటుంది, కానీ అన్నిసార్లు అది సంభవము కాదు, అన్నిసార్లు అది సమంజసము కూడా కాదు. అందుకే ఉపనిషత్ కూడా అవసరమైన చోట కథలను బోధిస్తుంది. ఉపనిషత్తులో ఎన్ని కథలు ఉన్నాయో ఆ కథల ద్వారా తత్వాన్ని ప్రబోధిస్తుంది. ఇక భాగవతాది శాస్త్రముల విషయంలో ప్రతి కథ ఔపనిషద సిద్ధాంతమే. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడం కాకుండా కథారూపంలో చెప్తే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది, గుర్తుపెట్టుకునేందుకు కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి కథలను వినడంలో రుచి అందరికీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కథ అంటేనే అర్థం అది. కం సుఖం హృదయే స్థాపయతి ఇది కథ. ఏదైతే సుఖమును హృదయంలో స్థాపిస్తుందో అది కథ. అలాగే కథ అంటే ఒక అంశమును, ఒక విషయమును విస్తారముగా వర్ణించేది అని కూడా ఒక అర్థం. ఈ సౌతి సాధారణమైన వాడు కాదు, అనేక శాస్త్రాలు చదివినవాడు కాబట్టి ఈయన మనకు చిత్రాతి చిత్రములైనటువంటి కథలను వినిపిస్తాడనే కోరికతో తపస్సులందరూ ఆయన చుట్టూ చేరారు. అభివాద్య మునీం స్థాంస్తు సర్వానేవ కృతాంజలిః అపృచ్ఛత్ సతపో వృద్ధిం సద్భిశ్చైవాభిపూజితః. తన చుట్టూ చేరినటువంటి ఈ తపస్సులందరికీ హృదయపూర్వకంగా సౌతి నమస్కరించాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు సౌతి నమస్కరిస్తే ఆ సౌతికి వీరందరూ నమస్కరిస్తున్నారు. అంటే పరస్పరం ఒకరికొకరు నమస్కారం తెలియజేసుకుంటున్నారు. అంటే వినయశోభితులైనటువంటి వారు, అలాంటి వారితో ఉన్న సత్సంగం అది. అలాగే మాట్లాడడం అనేటువంటిది వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు, మీ వ్యవహారం ఏమిటని పైపైన అడగకుండా అందరూ కలిసి ఏ ప్రయోజనం కొరకు అక్కడ కూర్చున్నారో ఆ ప్రయోజనాన్ని ధ్వనింపజేస్తూ దాని మాహాత్మ్యమునే స్మరించుకునే రీతిలో ప్రశ్నలు ఉన్నాయి. తపోవృద్ధిం, అయా మహాత్ములారా, మీ అందరి దర్శనం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మీ తపస్సు ఎలా కొనసాగుతోంది? మీ తపస్సు వృద్ధి చెందుతున్నదా? వృద్ధి చెందుతున్నదని నేను భావిస్తున్నాను. మీ తపస్సు గురించి ఏదైనా చెప్పండి అని అడిగాడు. తపస్సు అంటే ఏదైనా మహత్తరమైనటువంటి అంశము కొరకై సమర్పింపబడిన చిత్తముతో ఏకాగ్రతగా చేసేటువంటి పరిశ్రమకు తపస్సు అని పేరు. జ్ఞానము కొరకు తపస్సు ఉన్నది. జ్ఞానం కావాలి, దాని యందు మనస్సును సమర్పించి తదనుగుణమైనటువంటి వృత్తులను హృదయంలో ప్రేరేపించుకుంటూ తదేకమైన నిష్ఠతో అందుకు అంకితం అవ్వడం, పరిశ్రమించడం తపస్సు. అలాగే మనస్సు మీద జయం సాధించాలి. దాని కొరకు మనస్సును రాగద్వేషములను అరికట్టే దిశలో ప్రేరేపించడం, ఉపవాసాదులతో మనస్సుకు ఒక సంస్థానమును కల్పించడం తపస్సు.
భగవంతుడి చరణముల యందు భక్తిని పొందాలి. ఆ దిశలో భగవంతుడి దివ్య గుణనామ కీర్తనము చేయడంలో మనస్సును అంకితమునర్చే పరిశ్రమ తపస్సు. ఇలా ఏదైనా మహత్తరమైనటువంటి అంశమును ఆశించిన వారలమై సమర్పింపబడినటువంటి చిత్తముతో చేయబడే పరిశ్రమకు తపస్సు అని పేరు. అంతే తప్ప పైన అన్నం మానేయడమో లేకపోతే ఏదో తీర్థక్షేత్రాలకు కాలినడకన వెళ్ళడమో ఈ పై వ్యవహారము తపస్సు అనిపించుకోదు. వీరందరూ అటువంటి తపస్సులో లోతైనటువంటి భావముతో జ్ఞానమును, పుణ్యమును, ధర్మమును, మోక్షమును పొందేందుకు గాను సమర్పిత చిత్తులై తపస్సును ఆచరిస్తున్నారు. కాబట్టి ఉగ్రశ్రవుడు వారిని ఈ విధంగా ప్రశ్నించాడు. మనం కూడా అది నేర్చుకోవాలి. సత్సంగీయులు ఎవరు కనిపించినా తదనుగుణమైన ప్రశ్నలు అడగాలే తప్ప అన్యమైన ప్రశ్నలు అడగకూడదు. అలా ఒకరినొకరు అభివాదనం చేసుకొని చక్కగా ప్రశ్నించుకొని జవాబులు చెప్పుకొని సుఖాసీనం తతస్థంతు విశ్రాంతముపలక్ష్య చ అథా పృచ్ఛదృశిస్తత్ర కశ్చిత్ ప్రస్తావయన్ కథాః. కుశల ప్రశ్నాదులన్నీ జరిగిన తర్వాత సుఖాసీనం తతస్థంతు, చక్కటి ఆసనాన్ని ఉగ్రశ్రవుడికి ఏర్పాటు చేశారు. ఓ మహానుభావ, మీరు ఈ ఆసనములో కూర్చోండి. ఆయన ఆ ఆసనమును గ్రహించిన తరువాత విశ్రాంతముపలక్ష్యచ, బడలిక తీర్చుకున్నాక, కొంత శ్రమను తీర్చుకున్నాక ఈయన విశ్రాంతిగా ఉన్నాడని చూసిన వారలై అథా అపృచ్ఛత్ ఋషిస్తత్ర కశ్చిత్ ప్రస్తావయన్ కథాః. రెండు లక్షణాలను చెప్తున్నారు. మొదలు ఆయన్ని కూర్చొనివ్వండి, రెండవది కొంచెం గాలి పీల్చుకొనివ్వండి. విశ్రాంతిని కల్పించిన తర్వాతే మాట్లాడాలి తప్ప విశ్రాంతిని తీసుకోలేదు, ఇంకా ఈయన కొంత బడలికగా ఉన్నాడు అనిపించినప్పుడు అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు. తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. మహనీయులు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఈశ్వర సంబంధమైన ప్రసంగము చేయాలనుకున్నప్పుడు, ధర్మ సంబంధమైనటువంటి ఉపదేశములను వీరు మనకు చేస్తారని అనుకున్నప్పుడు, అలాంటి పెద్దలను దర్శించినప్పుడు, వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మొదటి కర్తవ్యం ఆసనము సమర్పించాలి వారికి. అంతేగాని నిలబెట్టి మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఉగ్రశ్రవుడు ప్రశాంతంగా కూర్చున్నాడని వీరు చూశారో, అలసట పోగొట్టుకున్నాడని చూశారో, అప్పుడు ఇలా ప్రశ్నించారు. ఆ ఋషులలో ఒక ఆయన ప్రస్తావయన్ కథాః. ఏమని? కుత ఆగమ్యతే సౌతే క్వచాయం విహృతస్త్వయా కాలః కమలపత్రాక్ష శంసైతత్ పృచ్ఛతో మమ. ఓ సౌతి, కుత ఆగమ్యతే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? క్వచాయం విహృతస్త్వయా కాలః కమలపత్రాక్ష. అయా, ఏమేం ప్రదేశాలు చూసావు ఈ మధ్యకాలంలో? ఏమేమి కొత్త విశేషాలు నీకు తెలిసాయి? కమలపత్ర సదృశమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఓ ఉగ్రశ్రవ, మాకు ఈ విషయాలు కొంచెం చెప్తావా? సౌతి ఈ విధంగా జవాబు చెప్తున్నాడు. సౌతిరువాచ జనమే జయస్య రాజర్షేః సర్పసత్రే మహాత్మనః సమీపే పార్థివేంద్రస్య సమ్యక్ పారీక్షితస్య చ కృష్ణద్వైపాయన ప్రోక్తాః సుపుణ్యా వివిధాః కథాః కథితాశ్చాపి విధివత్ యా వైశంపాయనేన వై శ్రుత్వాహం తా విచిత్రార్థా మహాభారత సంశ్రితాః బహూని సంపరిక్రమ్య తీర్థాని ఆయతనాని చ సమంత పంచకం నామ పుణ్యం ద్విజ నిషేవితం గతవానస్మితం దేశం యుద్ధం యత్రాభవత్ పురా కురూణాం పాండవానాం చ సర్వేషాం చ మహీక్షితాం.
Thank you.